హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా మందిలో స్ట్రెచ్ మార్క్స్ ప్రాబ్లం అనేది ఉంటుంది. అయితే ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేది ఎక్కువగా వెయిట్ ఎక్కువై తర్వాత మళ్ళీ తగ్గినప్పుడు కానీ లేదంటే చాలాసార్లు మనం ప్రెగ్నెన్సీ తర్వాత ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి చూస్తూ ఉంటాం. అయితే వీటిని తొలగించుకోవడానికి చాలామంది చాలా రకాలుగా ట్రై చేస్తూ ఉంటారు. అయితే మనం ఇంట్లోనే చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసుకొని కొన్ని టిప్స్ని పాటించినట్లయితే ఈ స్ట్రెచ్ మార్క్స్ని మనం క్యూర్ చేసుకోవచ్చు. ఇప్పుడు అవే టిప్స్ ఏంటో తెలుసుకుందాం. స్ట్రెచ్ మార్క్స్ని రిమూవ్ చేసుకోవడానికి ఇప్పుడు కొన్ని టిప్స్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ స్టెప్, దీనికోసం మనకు కావాలి వైటమిన్ ఈ క్యాప్సూల్. నెక్స్ట్ మనకు కావాలి నిమ్మకాయ. ఫస్ట్ ఒక క్లీన్ బౌల్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఈ విటమిన్ ఈ ఆయిల్ అంతా కూడా స్క్వీజ్ చేసుకోవాలి. వైటమిన్ ఈ క్యాప్సూల్ ఉంది కదా, ఇది ఓన్లీ వన్ టైం యూజ్కి. ఒకవేళ మీరు స్టోర్ చేసి పెట్టుకోవాలి అనుకుంటే ఒక 5 to 6 వైటమిన్ ఈ క్యాప్సూల్స్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులో ఒక 1 teaspoon లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. సో లెమన్ జ్యూస్ ఇందులో మిక్స్ చేసిన తర్వాత ఈ రెండు కూడా మనం బాగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఏంటి అంటే వైటమిన్ ఈ క్యాప్సూల్లో ఎక్కువగా ఈ వైటమిన్ ఈ కంటెంట్ వల్ల ఏంటి అంటే లైట్నింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో మనకి వైటమిన్ ఈలో స్కిన్ రిపేరింగ్ ఇంకా వైట్నింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. అంతేకాకుండా మన స్కిన్ని కండిషనింగ్ చేయడానికి, మాయిశ్చరైజ్డ్గా ఉంచడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో అందుకనే మనం ఇందులో వైటమిన్ ఈ క్యాప్సూల్ని యాడ్ చేసుకున్నాము. అండ్ లెమన్ జ్యూస్ ఏంటి అంటే మనకి అసిడిక్ ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ బ్లీచింగ్ కంటెంట్ ఉండడం వల్ల మన స్ట్రెచ్ మార్క్స్ని లైట్నింగ్ చేసుకోవడం కోసం లెమన్ జ్యూస్ చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. సో ఈ రెండు కూడా మనం మిక్స్ చేసుకొని స్ట్రెచ్ మార్క్స్ ఉన్న ఏరియాలో అప్లై చేసుకొని రబ్ చేసుకోవాలి. మనకి లెమన్ జ్యూస్లో వైటమిన్ సి కాబట్టి స్కిన్ లైట్నింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి, స్కిన్ రిపేరింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. అంతేకాకుండా మన స్కిన్ని బ్రైటర్గా గ్లోయిగా కనిపించేటట్టు చేస్తుంది. సో అంటే మనకి ఆ స్ట్రెచ్ మార్క్స్ అనేది లైటన్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎక్కువగా మనకి ఏంటంటే ఎక్సర్సైజ్ చేసేసే వాళ్ళల్లో కానీ లేదంటే పెరిగే పిల్లల్లో కానీ అంటే ఒక్కొక్కసారి వెయిట్ తక్కువగా ఉండి సడన్గా వెయిట్ హెవీగా పెరిగి తర్వాత లాస్ అయినా కానీ అండ్ చాలాసార్లు మనం స్ట్రెచ్ మార్క్స్ అనేది ప్రెగ్నెన్సీలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో అలాంటి టైంలో ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి రిమూవ్ చేసుకోవడానికి చాలా హార్డ్గా అనిపిస్తుంది. కాబట్టి మనకి ఇలా చిన్న చిన్న టిప్స్ని మనం నార్మల్గా యూస్ చేసినట్లయితే కంపల్సరీగా స్ట్రెచ్ మార్క్స్ అనేది రిమూవ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. వైటమిన్ ఈ కూడా మనకి ఏంటంటే స్ట్రెచ్ మార్క్స్ని లైటన్ చేయడంతో పాటు మన స్కిన్ని రిపేర్ చేసి మనకి స్కిన్ ఏరియా అనేది కూడా టైట్గా చేయడానికి, గ్లోయిగా ఉంచడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో ఈ రెండు కూడా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు ఎవ్రీడే 2 times ఈ మిక్స్చర్ని మీరు స్ట్రెచ్ మార్క్స్ దగ్గర అప్లై చేసుకొని మ్యాక్సిమం ఒక 5 minutes పాటు మసాజ్ చేయాలి. అలా మసాజ్ చేసినప్పుడు మనకి రబ్ చేసినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగుంటుంది. సర్క్యులేషన్ అవడం వల్ల మన స్కిన్ అనేది రిపేర్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా ఆ స్ట్రెచ్ మార్క్స్ అనేవి లైటన్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి. అండ్ అలా మసాజ్ చేసినప్పుడు మనకి ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా స్కిన్లోకి చాలా బాగా వెళ్ళడం వల్ల మనకి స్ట్రెచ్ మార్క్స్ చాలా ఈజీగా రిమూవ్ అవ్వడానికి అండ్ లైటన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో కంపల్సరీగా మార్నింగ్ ఒకసారి అండ్ నైట్ టైం ఒకసారి మీరు ఇది అప్లై చేసుకునే సొల్యూషన్ని మసాజ్ చేసేసి, ఒకవేళ నైట్ టైం మీరు అప్లై చేసుకుంటున్నారు అనుకుంటే అప్లై చేసి అలాగే ఉంచుకుని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మీరు వాష్ చేసుకోవచ్చు. ఇలా కనుక మీరు కంటిన్యూస్గా ఈ ప్రాసెస్ని ఫాలో అయినట్లయితే కంపల్సరీగా స్ట్రెచ్ మార్క్స్ అనేవి లైటన్ అవుతాయి. అండ్ రెగ్యులర్ యూస్తో మనకి ఏంటంటే చాలాసార్లు ఒకవేళ లైట్గా ఉన్నట్లయితే మీకు స్ట్రెచ్ మార్క్స్ అనేవి అవి డిసపియర్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది. సెకండ్ రెమెడీ, సో దీనికోసం మనం యూస్ చేస్తున్నాం అలోవెరా జెల్. అలోవెరా జెల్ మీరు న్యాచురల్గా మీ దగ్గర ఒకవేళ న్యాచురల్ ప్లాంట్లోది అలోవెరా జెల్ ఉన్నా పర్లేదు, చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. లేదు మీరు నార్మల్గా ఒక మంచి ప్యూరిఫైడ్ ఆర్ మంచి బ్రాండ్ ఉన్న అలోవెరా జెల్ది నార్మల్గా మార్కెట్లో అవైలబుల్లో ఉన్నది కూడా తీసుకోవచ్చు. సో కంపల్సరీగా ఒకవేళ స్ట్రెచ్ మార్క్స్ అనేది మీరు రిమూవ్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్గా, చాలా సింపుల్ అండ్ చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. చాలా ఈజీ కూడా మనకి అప్లై చేసుకోవడం. అలోవెరా జెల్ చాలా బాగా పనిచేస్తుంది స్ట్రెచ్ మార్క్స్ని లైటన్ చేయడానికి. అలోవెరా జెల్లో మనకి మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అండ్ అంతేకాకుండా మన స్కిన్ లైట్నింగ్ ప్రాపర్టీస్ కూడా చాలా బాగుంటాయి. సో మనకి ఈ అలోవెరా జెల్ అనేది రబ్ చేసినప్పుడు మనకి బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగుంటుంది. అంతేకాకుండా స్కిన్ వైట్నింగ్ అవుతుంది అండ్ హైడ్రేటెడ్గా ఉంటుంది, మాయిశ్చర్డ్గా కూడా ఉంటుంది. సింపుల్గా మీరు ఈ అలోవెరా జెల్ని
రిమూవ్ చేసుకుని జస్ట్ ఇలా చిన్న పీస్ ఒకవేళ మీ దగ్గర ఉన్నట్లయితే ఈ అలోవెరా జెల్ ఉంది కదా, జస్ట్ ఇట్లా మీరు కట్ చేసిన తర్వాత ఇది ఓన్లీ పీస్ మీరు స్ట్రెచ్ మార్క్స్ ఉన్న ఏరియాలో జస్ట్ రబ్ చేసుకున్నా పర్లేదు. ఒక 1 to 2 minutes పాటు మసాజ్ చేసుకోవాలి. ఇది మనం పట్టుకుని ఇలా స్ట్రెచ్ మార్క్స్ దగ్గర 1 to 2 minutes పాటు రబ్ చేసుకున్నట్లయితే మనకి స్ట్రెచ్ మార్క్స్ అనేవి లైటన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా మనకి రిమూవ్ అవ్వడానికి, డిసపియర్ అవ్వడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇలా న్యాచురల్ అలోవెరా జెల్ లేనట్లయితే మీరు నార్మల్ అలోవెరా జెల్లే 1 teaspoon అంత తీసుకుని మీరు ఎవ్రీడే 2 times మీరు ఈ అలోవెరా జెల్ని స్ట్రెచ్ మార్క్స్ ఉన్న ఏరియాలో అప్లై చేసుకుని రబ్ చేసుకున్నట్లయితే ఒక 2 minutes పాటు కానీ 3 minutes పాటు కానీ కంటిన్యూస్గా ఈ ప్రొసీజర్ కనుక ఫాలో అయినట్లయితే మీకు చాలా ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఉంటాయి. మీ స్ట్రెచ్ మార్క్స్ అనేది చాలా తొందరగా అండ్ మీకు మంచి మీ స్కిన్ కూడా చాలా మంచిగా హైడ్రేటెడ్గా అండ్ మాయిశ్చర్డ్గా కనిపిస్తాయి. అంతేకాకుండా చాలా మనకి ఆ స్ట్రెచ్ మార్క్స్ అనేది లైట్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలామంది ఫేస్ అనేది చాలా గ్లోయిగా బ్రైట్గా ఉంటుంది, కాకపోతే పింపుల్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే పింపుల్స్ ఉండడం వల్ల ఫేస్ అనేది అనీవెన్గాను ఇంకా చాలా డల్గా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ పింపుల్స్ని మనం ఇంట్లోనే చిన్న చిన్న హోమ్ రెమెడీస్ని యూజ్ చేసుకొని ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. పింపుల్స్ని మనం క్లియర్ చేసుకోవడం కోసం ఇప్పుడు రెమెడీస్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ దానికోసం మనకు కావాలి పసుపు, నెక్స్ట్ టమాటో జ్యూస్. టమాటోని మనం రాగా మిక్స్ చేసి అంటే దాన్ని క్రష్ చేసి ఇలా స్క్వీజ్ చేసినట్లయితే మనకి టమాటో జ్యూస్ అనేది రిమూవ్ అవుతుంది. సో అలా కొంచెం టమాటో జ్యూస్ తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1 teaspoon పసుపుని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో టమాటో జ్యూస్ని కూడా మిక్స్ చేసుకోవాలి. ఇది మంచిగా మనకి పేస్ట్ లాగా అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. మనకి పింపుల్స్ అనేవి ఎక్కువగా ఏంటంటే బ్యాక్టీరియా ఇంకా ఎక్కువగా డస్ట్ ఉన్నప్పుడు కానీ అలా మనకి పోర్స్ అన్నిట్లో కూడా డస్ట్ ఇంకా బ్యాక్టీరియా ఫామ్ అయినప్పుడు సో అలాంటి టైంలోనే పింపుల్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి మనకి ఏం చేయాలంటే ఈ పసుపు అనేది మనకి బ్యాక్టీరియాని రిమూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో మనకి పింపుల్స్ ఈజీగా రిమూవ్ అవ్వాలి అనుకుంటే పసుపు చాలా మంచి ఇంగ్రీడియంట్. ఎందుకంటే మనకి పసుపులో ఏంటంటే చాలా మంచి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి, అంతేకాకుండా మంచి యాంటీబయాటిక్ కూడా. సో అందుకే మనకి పాతకాలం నుంచి కూడా ఏదైనా మెడికల్ కండిషన్స్ని ట్రీట్ చేయడానికి పసుపుని యూజ్ చేస్తూ ఉండేవాళ్ళు. సో ఫేస్ పైన మంచి గ్లో రావాలన్నా కానీ, స్కిన్ వైట్నింగ్ అవ్వాలన్నా కానీ, లేదంటే మనకి స్క్రబ్ లాగా పనిచేయడానికి కానీ, ట్యాన్ని రిమూవ్ చేసుకోవడానికి కానీ పసుపు చాలా బాగా పనిచేస్తుంది. సో పింపుల్స్ని రిమూవ్ చేసుకోవడానికి కూడా పసుపులో ఏంటంటే మంచి యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ మెడిసినల్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇది డీప్ పోర్స్లోకి వెళ్ళి మీకు ఆ బ్యాక్టీరియా అనేది క్లీన్ చేయడానికి పసుపు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇందులో టమాటో జ్యూస్ని యాడ్ చేసాం కాబట్టి టమాటో జ్యూస్ అనేది మనకి ఏంటంటే ఆ పింపుల్స్ని స్ట్రాంగ్గా ఉన్న వాటిని మనకి ఇది అసిడిక్ కంటెంట్ కాబట్టి వాటిని వీక్ చేయడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. సో అవి డ్రై అవుతూ వస్తూ ఉంటాయి. పింపుల్స్ అనేవి మనకి డ్రై అవ్వడానికి అండ్ స్కిన్ కూడా దానిపైన తర్వాత మనకి మార్క్ అపియర్ అవుతుంది కదా, పింపుల్స్ పోయిన తర్వాత కూడా మనకి ఆ మార్క్ని కూడా మనకి రిమూవ్ చేయడానికి, ఆ డార్క్ స్పాట్స్ని కానీ ఆ మరకల్ని కానీ ఆ బ్లాక్ స్పాట్స్ని కానీ మనకి క్లీన్ చేసుకోవడానికి ఈ టమాటో జ్యూస్లో ఏంటంటే మంచి మనకి అసిడిక్ నేచర్ ఉంటుంది కాబట్టి అది ఆ డార్క్ స్పాట్స్ని రిమూవ్ చేసి స్కిన్ని వైటన్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది అన్నమాట. అంతేకాకుండా మనకి టమాటో జ్యూస్లో కూడా యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి వైటమిన్ సి లాగా వర్క్ చేస్తుంది కాబట్టి ఆ పింపుల్స్ని మనకి క్లీన్ చేయడానికి అండ్ ఎక్సెస్ ఆయిల్ని రిమూవ్ చేసి డస్ట్ని కూడా రిమూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో అందుకనే మనం ఈ 2 కాంబినేషన్స్ని మిక్స్ చేసుకొని కనుక మీ ఫేస్కి అప్లై చేసుకున్నట్లయితే మీ ఫేస్ కూడా చాలా గ్లోగా ఉంటుంది, వైట్గా కనిపిస్తుంది అండ్ బ్రైట్గా కూడా కనిపిస్తుంది. సో పింపుల్స్ని ట్రీట్ చేయడానికి ఫస్ట్ మనం ఇలా మిక్స్ చేసుకుంటాం కదా, ఈ మిక్స్చర్ని మొత్తం పేస్ట్ లాగా ఫామ్ చేసుకున్న తర్వాత ఫేస్ అనేది నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత పింపుల్స్ ఉన్న చోట ఈ పేస్ట్ని మీరు అప్లై చేసుకోవచ్చు. క్రీమ్ లాగా యాజ్ అన్ క్రీమ్ మీరు అప్లై చేసుకుని నైట్ అంతా కూడా వదిలేస్తే చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది, బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. సో ఎవ్రీడే నైట్ టైం మీరు ఫేస్ని నీట్గా వాష్ చేసుకుని ఈ మిక్స్చర్ని మిక్స్ చేసుకుని ఈ పేస్ట్ అనేది పింపుల్స్కి మొత్తం క్లియర్గా అప్లై చేసుకోవచ్చు. ఇయర్ బడ్తో కానీ లేదంటే హ్యాండ్తో కానీ అప్లై చేసుకుని
కొంతసేపు అది డ్రై అయిన తర్వాత అలాగే వదిలేసేయచ్చు. నెక్స్ట్ డే మార్నింగ్ మీరు ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇలా కనుక మీరు రెగ్యులర్గా చేసినట్లయితే మీకు పింపుల్స్ అనేవి ఫేస్ పై నుంచి నీట్గా క్లీన్ అవుతుంది. అంతేకాకుండా పింపుల్స్ పోవడమే కాకుండా మీ ఫేస్ అనేది గ్లోయిగా ఉంటుంది, బ్రైటర్గా కూడా కనిపిస్తుంది. అండ్ ఈవెన్ టోన్గా మీకు మంచిగా బ్రైటర్గా లుక్ ఇవ్వడానికి, మంచి గ్లాసీ లుక్ ఇవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో తప్పకుండా ఈ రెమెడీని ఒకసారి పింపుల్స్ని రిమూవ్ చేసుకోవడానికి ట్రై చేసి చూడండి. సెకండ్ రెమెడీ, దీనికోసం మనకు కావాలి నీమ్ పౌడర్. నీమ్ పౌడర్ అంటే వేపాకుది మనకి పౌడర్ ఉంటుంది కదా, అది నార్మల్గా మీరు వేపాకును తెచ్చి డ్రై చేసి పౌడర్ చేసుకోవచ్చు, లేదంటే మార్కెట్లో మీకు రెడీమేడ్గా అవైలబుల్ ఉన్న నీమ్ పౌడర్ని కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకు కావాలి రోజ్ వాటర్. ఇప్పుడు బౌల్లో మనం నీమ్ పౌడర్ తీసుకున్నాం కదా, ఇప్పుడు నీమ్ పౌడర్లో మనం రోజ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇది మంచిగా మనకి పేస్ట్ లాగా అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం నీమ్ పౌడర్లో ఏంటంటే మనకి ఇందాక చెప్పుకున్న విధంగా ఎలా అయితే పసుపు మనకి పాతకాలం నుంచి కూడా మనకి మన పింపుల్స్ని కానీ మెడికల్ కండిషన్స్ని కానీ ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తున్నారో, అలాగే వేపాకులో కూడా మనకి చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. సో అందుకనే మనకి వేపాకును కూడా చాలా హెల్త్ ఇష్యూస్ని కానీ, స్కిన్ ఇష్యూస్ని కానీ అండ్ హెయిర్ ఇష్యూస్ని కానీ క్లియర్ చేసుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటారు. సో వేపాకు కూడా మనకి చాలా ఎఫెక్టివ్గా ఈ పింపుల్స్ని క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇందులో కూడా మనకి ఏంటంటే యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల అండ్ మెడిసినల్ వాల్యూస్ ఎక్కువగా ఉండడం వల్ల యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. కాబట్టి మనకి పింపుల్స్లో ఉన్న బ్యాక్టీరియా, ఫంగస్ కానీ, డస్ట్ కానీ, ఎక్సెస్ ఆయిల్ కానీ ఇవన్నీ కూడా మనకి క్లీన్ చేసి పింపుల్స్ని క్లియర్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ రోజ్ వాటర్ని యాడ్ చేస్తాం కాబట్టి రోజ్ వాటర్ అనేది మన స్కిన్ pH బ్యాలెన్స్ మెయింటైన్ చేసి మనకి ఈవెన్ టోన్ స్కిన్ ఇవ్వడానికి, గ్లాసీ లుక్ ఇవ్వడానికి అండ్ బ్రైటర్గా ఇంకా గ్లోయిగా కనిపించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో అందుకనే మనం వేప పొడిలో ఇలా మంచిగా రోజ్ వాటర్ని మిక్స్ చేసి ఈ పేస్ట్ లాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు ఎవ్రీడే నైట్ ఇదే ప్రొసీజర్ మీరు ఫేస్ అంతా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఏదన్నా మీరు నైట్ టైమ్స్ కూడా నార్మల్గా ఏదైనా ఫేస్ వాషెస్ అలాంటివి యూజ్ చేసే బదులు హెర్బల్ పౌడర్స్ ఉంటాయి కదా, బాత్ పౌడర్స్ అంటే శనగపిండి కానీ మనం న్యాచురల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న బాత్ పౌడర్స్, వాటితో ఫేస్ని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ఈ వేప పొడితో మిక్స్ చేసుకున్న రోజ్ వాటర్ని మీరు ఈ పేస్ట్ని మీరు అప్లై చేసుకుని పింపుల్స్ మొత్తానికి నైట్ మొత్తం కూడా అలాగే వదిలేసి మీరు నెక్స్ట్ డే మార్నింగ్ వాష్ చేసుకోవచ్చు. ఈ ప్రొసీజర్ మీరు రెగ్యులర్గా ఫాలో అయితే మాత్రం కంపల్సరీగా మీకు పింపుల్స్ అనేవి చాలా తొందరగానే రిడ్యూస్ అయిపోతాయి అండ్ క్లియర్ కూడా అయిపోతాయి. మీ స్కిన్ దాంతోపాటు ఏంటంటే చాలా గ్లోయిగా కూడా కనిపిస్తుంది అండ్ ఈవెన్ టోన్గా కూడా కనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలని ఇక్కడ వచ్చిన మా కామెంట్స్లో తెలియచేయండి. మరి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.